ఇంకా చిన్న మంచి మాట లోపల తల్లిదండ్రులను గౌరవించండి. మేడం ఏం చెప్పు చాలాసార్లు ఇలానే చెబుతూ ఉంటుందని అనుకుంటారు కదా మిత్రం. అయితే మనం మన ఇంట్లో తల్లిని తండ్రిని ప్రేమగా చూడడం ఎలా అంటే వాళ్ళు ఒకప్పుడు మనకు బంటుల్లా పనిచేసి మనని ఇంత వాళ్ళని చేస్తారు. కాబట్టి తల్లిని రాణిగా తండ్రిని రాజుగా కనీసం ఇంట్లో అప్పుడప్పుడు అన్నా చూడండి. ఎందుకంటే మన నాన్న తెచ్చినటువంటి కష్టపడి తెచ్చే డబ్బుని కాదు, అతడు పడే కష్టాన్ని చూడండి అని మన పెద్దవాళ్ళు చిన్నప్పుడు మనకు చదువు రాక బడికోవడానికి పిల్లలు మారం చేసినప్పుడు అమ్మమ్మ నాన్నమ్మలు చెప్తూ ఉంటారు, ఒరే మీ అయ్యకి చెప్తే చదువుకోకి ఇలా అయిపోయిందిరా, నువ్వు ఇలానే అవుతావారా, మంచిగా చదువుకొని బాగా డబ్బులు సంపాదించుకో బిడ్డ, అది ఇదని చెప్తాడు. తండ్రి కూడా 2 దెబ్బలు కొడతాడు, ఫీజు పైసలు లేకపోతే అక్కడ ఇక్కడ అడిగి. అంటే అప్పట్లో ఉమ్మడి కుటుంబాలు ఉంటుండే, అన్నదమ్ములను కూడా చదివించేవాళ్ళు. తన పిల్లల్నే కాకుండా ఇలా రకరకాలుగా అంటే అన్నదమ్ములను అక్క చెల్లెళ్ళ పెళ్లి చేసేవాళ్ళు. మీరు ఎంతోమంది ఉండి చదువుకునే వాళ్ళు మిత్రం. అప్పుడు అనేవాళ్ళు అనమాట, అన్ని తెచ్చి పిల్లలకు బాగా చదివించి మంచి ప్రయోజకులు అయిపోయి మా అమ్మ ఇంటి చాదస్తమే మా నాన్న మాట్లాడిందే మాట్లాడుతాడు, చెప్పిందే చెప్తాడు, తన మాటనే వినాలని అంటాడు అని అంటారు. అది ఎంతవరకు సమంజసం చెప్పండి? తన మాటనే తను వినాలని అంటాడు అనేదాన్ని కూడా అర్థం చేసుకునే శక్తిని ప్రసాదించినటువంటి పరమాత్ముడు తండ్రిని ఎందుకు గ్రహించబోతున్నాం? మంచి చెడుల యొక్క వ్యత్యాసాన్ని ఎలా పెరగాలి, క్రమశిక్షణ జాగ్రత్తలు చేస్తేనే కదా అయ్యాన్ని టైంని ఉపయోగించుకొని కోట్లు లక్షలు సంపాదిస్తున్నారు. కనీసం వీటి తినడానికి తిండైనా ఎలా సంపాదించుకోవాలో అన్ని రకాల కుటుంబాలు ఉన్నాయి. లో మిడిల్ హై కదా, కోటీశ్వరులు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు, లక్షాధికారులు ఉన్నారు. ప్రతి ఒక్కరికైనా అందరికీ అమ్మా నాన్నలు ఉంటారు. ఎందుకంటే మీరు మొగుల నుండి వీసి పడలేదు కాబట్టి వాళ్ళని అప్పుడప్పుడన్నా మాటలు అనకుండా గౌరవించండి. తల్లిని రాణిలా తండ్రిని రాజులా చూస్తూ అప్పుడప్పుడు వాళ్ళ ఆశీర్వాదాన్ని తీసుకోండి, వాళ్ళను కౌగలించుకోండి. ఎలా ఉన్నారని అడగండి మిత్రమా. ఎంతమంది అడుగుతున్నారు? ఒక్కసారి మీ అంతరాత్మను పరీక్షించుకోండి. మధ్యకాలంలో అడిగిందే లేదు, వాడికి జాబ్ వచ్చిందా, 20 ఏళ్ళ వరకు అమ్మా నువ్వు నిన్ను చూడండి బుద్ధి అయితే లేదు అమ్మా అని పిల్లలు అంటారు. అప్పుడే ఆ తల్లిదండ్రులు పొంగిపోతారు. మా వాడు జీవితంలో నిలిచి ఉండడని చెప్తారు. వాడికి ఉద్యోగం వచ్చి వాడి వయసు 30 ఏళ్ళు ఉంటే వాడు 60 వేలు సంపాదించిండు అనుకో, ఓ 2 నెలలనే నీకేం తెలియదు మాట్లాడాలి, నీకు తెలియని డాడీ అయినా నేను ఇప్పుడు 60 వేలు సంపాదించడానికి మార్గం వేశాడు, నీకు మార్గదర్శి అయ్యాడు. తల్లిదండ్రులను గౌరవించని సర్టిఫికెట్లకి ఎన్ని ఉన్నా వేస్ట్. తల్లిదండ్రులను గౌరవించే సంస్కారం అనే ఒక సర్టిఫికెట్ ఈ సొసైటీకి, ఫ్యామిలీలకు, వాళ్ళ యొక్క అంతరాత్మకు, వాళ్ళ